హలో హలో మనోజ్ గారు, నేను జ్యువెలరీ షాప్ సేల్స్ గర్ల్ వనజాని. తెలుసు, చెప్పు. ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది సార్. ఇతన్ని మీరు చూసారా అని చెప్పి మీ ఫోటో చూపించి అడిగింది. అవునా? ఆ అమ్మాయి పేరేంటి? పేరు చెప్పలేదు. ఇంతకీ నువ్వేం చెప్పావు? గుర్తులేదని చెప్పాను సార్. తన ఫోన్ నంబర్ మీ ఫోటో వెనక రాసిచ్చింది. గుర్తొస్తే ఫోన్ చేసి చెప్పమని వెళ్ళింది. ఆ ఫోటో చింపేసి మీకు కాల్ చేస్తున్నాను సార్. ఓ, వెరీ గుడ్. మంచి పని చేశావు. మరి నా సంగతి? నీకు అందాల్సింది అందుతుంది. డోంట్ వరీ. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏమ్మా రాజీ, ఇంకా ఎంతసేపు అమ్మా? డాన్స్ ప్రోగ్రామ్ మొదలు పెట్టండి. అలాగే అలాగే. పద్మ, మొదలు పెట్టొచ్చు కదా. మా శాముదిన రావాలి. రెడ్డి గారు వచ్చే వరకు కథ ప్రారంభం కాదని ఏంటి వింత? ఆ పిల్ల లేకపోతే ఎవరికి నష్టం లేదు, కానీ ప్రారంభించండి. అదేం కుదరదమ్మా, శాముదిన రావాల్సిందే. లేదంటే అసలు ఈ ప్రోగ్రామే వద్దు. అసలు ఏం మందు పెట్టింది ఆ పిల్ల నీకు? ఎప్పుడు చూసే సాముద్ర సాముద్ర అంటుంటావు. మందు మాకు పెట్టాల్సిన అవసరం నా కోడలకి ఏం లేదు. అమ్మా, ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు? శాముదిన వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, అంతే. ఎవరి మాట వింటావని? ఎంతైనా నీ కూతురు కదక్క. రాజీ, డాన్స్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాలి. చెప్పు రాజీ. అలాగే అలాగే, స్టార్ట్ చేద్దాం. పద్మ, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వస్తుందో ఏంటో. వేడివేడిగా జిలేబీ చేశాను. అందరూ తిని తీరిగ్గా డాన్స్ ప్రోగ్రామ్ చూద్దురు గాని. సమయానికి వచ్చావయ్యా బాబు. రా రా రా, అందరికి ఇచ్చేసాయి. అబ్బా, సమయానికి జిలేబీ తెచ్చావు. ఇది- తీసుకొచ్చాడంట వేడిగా. లిల్లీ, నువ్వు కూడా తీసుకో. సరే. బాగుంది బాగుంది. మ్మ్. బాగుంది, నువ్వు తిను. ఎలా ఉంది? బాగుందమ్మా. పిన్ని ఎలా ఉంది? బాగుందమ్మా. పద్మ తిను. బాగుంది కదా. బాగుంది కదా. రాజీ, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? చాలా సేపు అయింది మేము వచ్చి. స్టార్ట్ చేయండి. అలాగే, మొదలు పెట్టేద్దాం. పద్మ, వేడివేడిగా బజ్జీలు వేశాను. ఇవి కూడా తిన్నాక డాన్స్ ప్రోగ్రామ్ చూద్దురు గాని. అలాగే ఇచ్చేయ్యా. యాదగిరి, అందరికి ఇవ్వు. పిన్ని గారు, వేడి వేడి బజ్జీలు వచ్చినాయి. తినండి తినండి. ఏమి అర్థం అవ్వట్లేదా? మొదలు పెట్టొచ్చు కదా. అడుగుతుంటే నువ్వు మన ఊరోళ్ళ ముందు పరువు తీసేటట్టున్నావు. రాజీ, ఇంకా ఎంతసేపు అమ్మా? మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. డాన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పద్మ, ఇక లాభం లేదు కానీ మొదలుపెట్టు. అమ్మ లిల్లీ, ఈ ఇంట్లో అందరికంటే బాగా డాన్స్ చేసేది నువ్వే. వెళ్ళు. మొదలుపెట్టు. చంద్రన్నయ్య, నువ్వు సాంగ్ పెట్టు. పెట్టు Okay, done. నాయనా.
చంద్ర నువ్వు వెళ్ళరా. చంద్ర ఎంత బాగా చేస్తాడు అనుకున్నారు? లిల్లీ కంటే బాగా చేస్తాడు. చంద్ర నువ్వు వెళ్ళి చెయ్యి. అమ్మా శామ్ను రాని, ఆ తర్వాత డాన్స్ చేయొచ్చు. ఏంట్రా అందరూ శాము శాము అంటూ శామ్ జపం చేస్తున్నారు? నువ్వు ముందు వెళ్ళు, లేదంటే మన ఊరు వాళ్ళ ముందు నా పరువు పోతుంది. కొడుకు కూతురు ఇద్దరే కలిసి తల్లి మాట వినట్లేదని అందరూ కలిసి నన్ను ఎగతాళి చేస్తారు. వెళ్తావా లేదా? నువ్వెవరి మాట వినవు కదా, వెళ్తాలే. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. సార్ మళ్ళీ వచ్చారేంటి సార్? బ్లాస్ట్ వెనుక పెద్ద కుట్ర ఉంది. ఇదేదో కావాలని చేసింది, నో డౌట్ అబౌట్ ఇట్. బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఏదో ఫోటో చూపించి మాట్లాడింది కదూ? అబే అదేం లేదు సార్. నిజం చెప్తే అది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరిగిందని వివరాలు అడుగుతారు. అది మేం క్లియర్ చేస్తేనే మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అలా జరిగింది సార్. సార్ నేను చెప్పిన సేల్స్ గర్ల్ ఈ అమ్మాయే సార్. ఓకే, నీ పేరేంటి? వనజ సార్. ఈ షాప్లో నువ్వు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? 4 years నుంచి సార్. అవును, ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి నీకు ఫోటో చూపించి ఏదో అడిగింది కదూ? కమాన్ చెప్పు. అలాంటిదేమీ లేదు సార్. అబద్ధం. ఆ అమ్మాయి నీతో చాలాసేపు మాట్లాడింది. నీ చేతికి ఫోటో ఇచ్చి ఏదో చెప్పింది. ఆ ఫోటో వెనక ఏదో రాసుంది. ఎవరా అమ్మాయి? నీతో ఏం చెప్పింది? ఫోటో వెనక ఏం రాసుంది? నిజంగా నాకేం తెలియదు సార్. నీకు ఆ అమ్మాయి ఫోటో ఇవ్వడం, మళ్ళీ తీసుకుని వెనక ఏదో రాసివ్వడం నేను చూశాను. నిజం చెప్తే నీకే మంచిది, లేకపోతే ఆ బ్లాస్ట్ కేసులో నువ్వు ఇరుక్కుంటావు. నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఒట్టు సార్. శివ సార్, ఈ అమ్మాయి మీద ఒక కన్నేసుంచు. ఓకే సార్. చూడండి, ఓన్లీ వన్ క్వశ్చన్. ఆ అమ్మాయి ఎవరు? అంటే ఏ కుటుంబానికి చెందిన అమ్మాయి? కనీసం ఆ డీటెయిల్స్ అయినా చెప్పండి. ఆ అమ్మాయి వజ్రపాటి వారి ఇంటి అమ్మాయి సార్. వజ్రపాటి? యు మీన్ సావిత్రమ్మ గారు? అవును సార్, సావిత్రమ్మ గారే. ఒకసారి ఆ అమ్మాయి సావిత్రమ్మ గారితో కలిసి వచ్చింది సార్. అల్లుడు గారు మీరు కూడా రండి. మా ఊరోళ్ళందరూ మీరు డాన్స్ చేస్తే చూడాలని తెగ తరతరలాడిపోతున్నారు. మా అల్లుడు గారు బాగా చేస్తారు. రండి, రమ్మంటుంటే వెళ్ళండి. చంద్ర వెళ్ళి పాట పెట్టి అల్లుడు గారికి. వెళ్ళండి వెళ్ళండి. అల్లుడు గారు చాలా బాగా చేస్తారు.
పద్మ, నువ్వు కూడా డాన్స్ అయ్యే. వెళ్ళు. పద్మ కూడా వెళ్ళమ్మా, డాన్స్ చాలా పద్మ. బాగా చేస్తుంది. చంద్ర, మంచి పాట పెట్టరా. మన ఊరోళ్ళ ముందు డాన్స్ చేసి ఎన్ని రోజులైందో. నేను కూడా డాన్స్ చేస్తాను. మంచి పాట పెట్టు. అక్క మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? నీకు డాన్స్ రాదుగా చెల్లి, నువ్వేం చేస్తావులే. అబ్బో, రాదని ఎవరన్నారు? నీకు రాదేమో. ఏం కాదులే, నేను చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్నీ నేర్చుకున్నాను. హా. ఓ అబ్బో, మేము నేర్చుకున్నాం చక్కెరకెళ్ళి డాన్స్. హా? చక్కెరకెళ్ళి నాట్యమా? అదే నాట్యం తెలీదా? చక్కెరకెళ్ళి తొక్క తీసి దాని మీద కాలు వేసి జారుతూ వెళ్తే ఎలా ఉంటుందో అదే చక్కెరకెళ్ళి డాన్స్. అవునా? నాకు తెలీదే. సర్లే కానీ ఆ డాన్స్ అయితే నువ్వే ఎద్దుగాలే. ఇప్పుడు మాత్రం నేను వేసే డాన్స్ చూడే. సర్లే, నీతో ఎవడు చేస్తాడు, నువ్వే వెళ్ళు. చంద్ర, ఒక పాట పెట్టరా. నేను కూడా చేస్తాను. నేను మాత్రం ఎంత తక్కువ ఏంటి?
లిలీ ఒక సూపర్ పాట ఎందుకో మనం ఏమైనా తక్కువనా మనం కూడా ఎటు చూపించుకోవాలి కదా వే త్వరగా పెట్టు నేనేమైనా తక్కువ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేయాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డాన్స్ చేయాలి. పద్మ వెళ్ళమ్మా. వాళ్ళకన్నా ముందు నేను డాన్స్ చేస్తాను. స్టార్ట్ చేయనా? లిలీ సాంగ్ ప్లే చెయ్యి. అలాగే వెళ్ళు.